ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. స్త్రీ శక్తి పేరిట ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. పల్లె వెలుగు, అల్ట్రా, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చని ప్రభుత్వం తెలిపింది. బస్సులో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఉచిత బస్సు పథకానికి ఆర్టీసీలో ఉన్న 80% బస్సులను వినియోగిస్తున్నామని చెప్పారు. మహిళల అభివృద్ధికి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. 10 టీవీతో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని తెలిపారు. ఉచిత బస్సు పథకంతో మహిళలకు మేలు జరుగుతుందన్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈ పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నారు? ఏ విధంగా దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించారు? స్త్రీలకి వారి సాధికారత కోసం, వారి అభివృద్ధి కోసం, వారు అందరూ ముఖ్యంగా పేదవారి కోసం ఈ ఫ్రీ బస్ అనేది పథకం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. చాలామంది జిల్లాల వరకే పరిమితం అని చెప్పి అనుకున్నారు. కానీ స్త్రీలకి పూర్తిగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ పథకం, దానికి స్త్రీ శక్తి అనే పథకం ద్వారా అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే ఆర్డినరీ సిటీ బస్సులు, మొత్తం ఈ 5 కేటగిరీలు కూడా ఉంటుంది. 12,000 బస్సుల్లో 8,500 బస్సులు ఈ కేటగిరీ కిందకి వస్తాయి. అంటే 80% ఈ కేటగిరీ కింద బస్సులు, ఆర్టీసీకి ఉన్న బస్సుల్లో 80% బస్సులు స్త్రీలకి ఉచితంగా ప్రయాణం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీని నిమిత్తంగా మరి రాబోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే స్త్రీలకి ఉచితంగా బస్సు అనగానే ఎక్కువ ఓవర్లోడ్ అవుతారు. ఆ ఓవర్లోడ్ సరిపడా ఆర్టీసీ బస్సులని, స్టాఫ్ని కూడా మేము తయారు చేస్తున్నాం. విత్ ఇన్ ద స్టేట్ వరకు ఇచ్చాం. అలాగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం లేదు. వీళ్ళకి 80% బస్సులు, 84% ఆఫ్ ద బస్సులు వీళ్ళకి స్త్రీల కోసం వినియోగిస్తున్నాం. ఇప్పుడు పర్ డే ఎంతమంది మహిళలు ఈ ఉచిత బస్సుని ఉపయోగించుకునే అవకాశం? ఇప్పుడు 33% వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ శాతం 66% పెరిగే అవకాశం ఉంది. ఈ 66% పెరగడం వల్ల మాకు రోజుకి 5,74,00,000 రూపాయల నష్టం వస్తుంది. అంటే ప్రభుత్వం భరాయించాల్సి వస్తుంది. వేరే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేసరికి రకరకాల సమస్యలు వస్తాయి. అటు తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, మిగతా స్టేట్లు కూడా పరిశీలించిన నేపథ్యంలో అంటే అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు, వాటిని ఇక్కడ ఎదుర్కోవటానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పుడు ఓవర్లోడ్ అనేది మెయిన్ సమస్య. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా బస్సు ఎక్కాలి, త్వరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా తోపులాట జరుగుతూ ఉంటుంది. ఆ తోపులాటలో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అక్కడ కండక్టర్స్కి, స్టాఫ్కి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అటువంటి ఘర్షణలు ఎదురవుతాయి. కాబట్టి క్యూలో ఆ బస్సుకు సరిపడా మనుషులు మాత్రమే ఎక్కించి తర్వాత మనం వేరే బస్సులోకి ఎక్కించే సెక్యూరిటీ వాళ్ళ చర్యలు తీసుకోవాలి. ఏ రాష్ట్రంలోనైనా కూడా పెట్టిన కొత్తలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వెహికల్ సంఖ్య పెంచడం, స్టాఫ్ సంఖ్య పెంచేటటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? అది ఇమ్మీడియట్గా ఆ సమస్య పరిష్కారం కాదు. కారణం ఏంటంటే ఇక ముందు కొనబోయే బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు కొనాలనేది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేటప్పటికీ ఇవి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ మీద కొనుక్కోవాలి. కొన్న తర్వాత బాడీ బిల్డింగ్ చేయాలి, సీటింగ్ చేయాలి. ఇది ఒక్కసారిగా కొన్ని 100 బస్సులు బాడీ బిల్డింగ్ చేయాలంటే కష్టం.
ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు కొంచెం ఆందోళన చేసే కార్యక్రమం ఉంది, వాళ్ళని శాంతింపు చేయాలని ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి? జనరల్గా ఆటో డ్రైవర్లకి పెద్ద ఇబ్బంది కలగదు. కారణం ఏంటి, లూప్ లైన్లోకి మా బస్సులు వెళ్ళవు. లూప్ లైన్లోకి వెళ్ళాలంటే ఆటో మాత్రమే వెళ్ళగలదు. దీనివల్ల మెయిన్ లైన్లో కొద్దిపాటి ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పుడు వరకు ఆర్టీసీకి ఆటో వాళ్ళ వల్ల ఇబ్బంది కలగలేదు, ఆటో వాళ్ళ వల్ల ఆర్టీసీకి ఇబ్బంది కలగలేదు. ఆ వివాదాలు ఇప్పుడు మా మధ్య లేవు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకాళ్ళ నారాయణ గారి ఆధ్వర్యంలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయబోతున్నారు. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.